అయితే అనగ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 ా ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజుకు 7 కొడుకులంట. ఒకరోజు వాళ్ళు వేటకు వెళ్ళిందంట. వేటకు వెళ్ళి ఏం తీసుకొచ్చిండు? 7 చేపలు తీసుకొచ్చిండు. 7 చేపలు తీసుకొచ్చి ఎండలో ఎండబెట్టిండంట. అందులో ఎన్ని చేపలు ఎండినాయి? 6 చేపలు ఎండితే ఒక్క చేప మాత్రం ఎండలేదంట. అప్పుడు అందులో ఒక రాజకుమారుడు వచ్చి, చేప నువ్వు ఎందుకు ఎండలేదు అని అడిగిండంట. అప్పుడు ఆ చేప ఏమంటది? నాకు గడ్డివామ అడ్డొచ్చింది. గడ్డివామ అడ్డొచ్చిందా అని గడ్డివామ దగ్గరికి వెళ్ళి, గడ్డివాము నువ్వు ఎందుకు అడ్డొచ్చినావు అని అడుగుతాడు. అప్పుడు ఆ గడ్డివామ ఏం చెప్తుంది? ఆవు నన్ను మేయలేదు అని అంటది. ఆవు నన్ను మేయలేదు అని అంటది. అప్పుడు ఆవు దగ్గరికి వెళ్ళి, ఆవు నువ్వు గడ్డి ఎందుకు మేయలేదు అని అడుగుతాడు. అప్పుడు ఆవు ఏం చెప్తుంది? నాకు జీతగారు బర్త్డే ఆ గడ్డి ఎత్తలే అని చెప్తాడు. జీతగాడు గడ్డి వేయలేదు అని చెప్తుంది. అప్పుడు జీతగాడ దగ్గరికి వెళ్ళి, ఓ జీతగాడ నువ్వు ఆవుకు గడ్డి ఎందుకు వేయలేదు అని అడుగుతాడు. అప్పుడు ఆ జీతగాడు ఏం చెప్తాడు? అమ్మ నాకు అన్నం వేయలేరు అని అంటాడు. అమ్మ నాకు అన్నం పెట్టలేదు అని అంటాడు. అప్పుడు ఆ రాజకుమారుడు అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు అన్నం ఎందుకు పెట్టలేదు అని అడుగుతాడు. అప్పుడు అమ్మ ఏం చెప్తుంది? కొడుకు నా బిడ్డ ఏడుస్తుంది అని, నా చిన్న పాప ఏడుస్తుంది అని అంటది. అప్పుడు చిన్న పాప దగ్గరికి వెళ్ళి, పాప నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ పాప ఏం చెప్తుంది? నాకు చీమ కుట్టింది అని అంటే, నాకు చీమ కుట్టింది అని ఏడుస్తుంటది. అప్పుడు రాజకుమారుడు చీమ దగ్గరికి వెళ్ళి, చీమ నువ్వు ఎందుకు కుట్టినావు అని అడుగుతాడు. అప్పుడు చీమ ఏం చెప్తుంది? నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా, అందుకే కుట్టినా అని అంటది.